నమస్తే, నేను మీ సతీష్. ఈసీ కార్యాలయంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వైసీపీ దొంగలు సి విజిల్ యాప్లో ఏదైతే కనుక ఫిర్యాదులు వస్తున్నాయో వాటిని తొక్కిపెట్టేటువంటి కుట్రలు. ఈ క్రమంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మీద అంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఎన్నికల సంఘం చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా విమర్శనాత్మకంగా మారుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సి విజిల్ అప్లికేషన్ అనేటువంటిది కానీ లేదంటే వాటికి వస్తున్న ఫిర్యాదులు కానీ వాటిపైన అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ మొత్తం అంతా కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులకు కానీ ఈ రకమైనటువంటి చర్చలకు కానీ కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేటువంటిది మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు కానీ లేదంటే పూర్తి స్థాయి సార్వత్రిక ఎన్నికలు దేశం మొత్తం జరిగేటువంటి ఎన్నికలు కానీ అనేక ఎన్నికలు జరిగినాయి. ఎందులోనూ కూడా ఇంత వివాదము ఇంత చర్చలు జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం అత్యంత వివాదాస్పదంగా అత్యంత అనేక అనుమానాల మధ్యన ఎలా జరుగుతాయి అనేటువంటి ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి చర్చలు మీరే వినే ఉంటారు. సహజంగా ఏదైతే సి విజిల్ అప్లికేషన్ కానీ లేదంటే అక్కడ ఎన్నికల అధికారులు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అసలు సి విజిల్ అప్లికేషన్కి ఫిర్యాదు చేసిన వాళ్ళపైనే దాడులు, మరి ఈ పరిణామాలన్నిటితో రేపు ఎన్నికలు ఎలా జరిగే అవకాశం ఉంది? అసలు ఇది ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి మొదటి నుంచి కూడా. అంటే ఓటర్లని చేర్పించే కార్యక్రమం నుంచి, ఉన్న ఓటర్లని డిలీట్ చేసే కార్యక్రమం నుంచి, ఓటర్ల జాబితా తయారు చేయించటమే కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా కష్టమైపోయింది. ఓటర్ లిస్టు తయారు చేయడంలో పోలీసు అధికారులే ఇన్వాల్వ్ అయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే పోలీసులే, ప్రకాశం జిల్లా పోలీసులు దగ్గరుండి దొంగ ఓటర్లను చేర్పించటం, నిజమైన ఓటర్లని మహిళా పోలీసుల ద్వారా తీసేయించటం, ఈ తరహా కార్యక్రమాలు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ తరహా రాజకీయాలు అంటే ఈ తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు కూడా పెడుతున్నది. కానీ ఇక్కడ సతీష్ గారు, ఇక్కడ దురదృష్టకరం ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి సొంత యంత్రాంగం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర యంత్రాంగం మీద ఆధారపడాలి. రాష్ట్ర యంత్రాంగంలో మొత్తం కూడా అంటే కింది స్థాయి నుంచి అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి పై స్థాయి వరకు అంటే జిల్లా స్థాయి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి సంబంధాలు ఉన్న వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చుకున్నారు, వాళ్ళనే పెట్టుకున్నారు. 3 సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన అధికారిని బదిలీ చేయాలి అనేది ఎన్నికల సంఘం నిబంధన. చేస్తారు, ఏముంది అందులో? ఇది ఎక్కడికి వెళ్ళినా మన మనిషే కదా. ఇప్పుడు పొంగనూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు వేస్తారు, చిత్తూరు అని తీసి మదనపల్లి వేస్తారు. అందరూ మనవాళ్లే కదా, ఎక్కడుంటే ఏముంది? ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న కఠినమైన చర్యలు కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు కావట్లేదు. దీన్ని ఏంటి అంటే మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే సతీష్ గారు, ఒక్కసారి డేట్లు షెడ్యూల్ వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ తోటి కూడా సంబంధం లేకుండా షెడ్యూల్ వచ్చే మనకి ఈ నోటిఫికేషన్ మన ఎలక్షన్ ప్రాసెస్ మొదలైపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్లందరికీ బాస్ చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్లందరికీ బాస్ డీజీపీ, వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్ విషయాలని మాత్రమే సీఎంకి రిపోర్ట్ చేస్తారు. మిగిలిన అంటే రెగ్యులర్గా అంటే ఫైనాన్షియల్ దానికి సంబంధించిన మ్యాటర్స్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది అని బ్రాడ్గా ఓన్లీ వాటి వరకే సీఎంకి నివేదించాలి.
మిగిలిన వ్యవహారాలన్నీ కూడా ఎన్నికల సంఘానికి చెప్పాలి. అంటే ఎన్నికల సంఘం పరివ్యూలోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఇది సాధారణ పరిస్థితుల్లో జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం ఉన్నది. అసలు ఇంకో దురదృష్టకరమైన విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన ఏం చేశారు అంటే ఒక ఎన్నికల సంఘం వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ పెట్టారు. అది సివిజిల్ యాప్ అంటారు. సివిజిల్ అప్లికేషన్. అది ఏంటి అంటే అది ఇప్పుడు స్టేట్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషనరు అతను డెసిషన్ తీసుకొని ఆ సివిజిల్ యాప్ని ఆయన రూపొందించుకొని అదేంటంటే మీరు ఏదైనా కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, వాయిస్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే వీడియో తీసి పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. అది చాలా గోప్యంగా ఉంటుంది, గోప్యత ఉంటుంది. ఎవరు కూడా బలానా సతీష్ ఇచ్చాడు లేదా బలానా సత్యమూర్తి ఇచ్చాడు అనేది తెలియదు. అంటే థర్డ్ పార్టీకి తెలిసే అవకాశం లేకుండా ఆ సమాచారాన్ని తీసుకొని చర్యలు తీసుకుంటారు. ఈ సివిజిల్ యాప్ మీద దాన్ని ప్రయోగించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా చర్యలు తీసుకున్నాడు. దాంతో వైసీపీకి ఒక్కసారి కంగారు పుట్టింది. అసలు వైసీపీ వాళ్ళు చేసిన అఘాయిత్యాలన్నీ బయటకు వచ్చింది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం వల్ల వచ్చినాయి. అంటే ఈ తరహా ప్రమాదాన్ని వైసీపీ ఒకసారి చవి చూసింది కాబట్టి ఈసారి ఏం చేసిందో తెలుసా? ఈ సివిజిల్ అప్లికేషన్ని దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని మన మనుషుల్ని పెట్టి ఎట్లా ట్యాంపర్ చేయాలి అనే విధానం మీద బాగా ఎక్సర్సైజ్ చేసినట్టున్నారు. దాంతో ఏమవుతున్నది అంటే ఈ సివిజిల్ అప్లికేషన్కి నేను ముందరే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఉంటుంది, ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ సివిజిల్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్లు పైదాకా పోతున్నాయో లేదో డౌట్. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేయాల్సిన సివిజిల్ అప్లికేషన్ ఉద్యోగస్తులు నిబద్ధతతోటి పనిచేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళు ఈ సమాచారాన్ని వైసీపీ పెద్దలకి లీక్ చేస్తున్నారనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఒక పెద్ద డిస్కషన్. దీంతో ఏమవుతుంది అంటే ఇగో బలానా ఆయన కంప్లైంట్ చేశాడు అనేది బయటికి తెలిసిపోతున్నది. బయటికి తెలిసిపోవటం వల్ల వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా గప్చిప్ను కూర్చొని ఉంటున్నారు. అంటే అసలు సివిజిల్ అప్లికేషన్ పెట్టిందే ఇటువంటి వారికి ఎట్టడానికైతే దాన్నే మనం ట్యాంపర్ చేస్తున్నాం అంటే ఇంకా మరి ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో మనం ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు అసలు ఈ సివిజిల్ యాప్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు జరుగుతుందనే అంశం మీద ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని తక్షణమే డిస్మిస్ చేస్తే తప్ప అసలు ఈ అప్లికేషన్ను కూడా వాడుకోవటానికి ఎవరు ముందుకు రారు. అటువంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది దురదృష్టకరం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మరి ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకి అంటే ఓటర్లకి కొంత ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ఎలక్షన్ కమిషను, ఆ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఈ సివిజిల్ అప్లికేషన్ ద్వారా న్యాయం జరగాల్సిన చోట ఈ రోజున ఎక్కడ న్యాయం జరగకపోగా తిరిగి మళ్ళీ ఎవరైతే ఫిర్యాదుదారులుగా ఉన్నారో వాళ్ళకి అన్యాయం అంటే వాళ్ళపైనే దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు, మరి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా అంటే ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్నాము అంటే మనం ప్రజలకి బాసటగా ఉండాలి, ప్రజలకి అంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులని, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాలి. సతీష్ గారు, మనం ఇప్పుడు చేసిన డిస్కషన్ అంతా కూడా ప్రజల్ని ఓటర్లని భయభ్రాంతులకు గురి చేయటానికి కాదు, కేవలం జరుగుతున్న లోపాలని సరిదిద్దాలి అన్న ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఇది వేరే విధంగా
ఏదో ఓటర్లని భయభ్రాంతుల్ని చేయడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మరి ప్రజలకు అంటే ఓటర్లకు వాళ్ళ ప్రాథమిక హక్కులు పరిరక్షించుకునే విధంగా వాళ్ళకి బాసటగా నిలవాల్సినటువంటి ఎలక్షన్ కమిషను, పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో మళ్ళీ రేపొద్దున్న ఎన్నికలు సజావుగా సాగుతాయా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే పరిస్థితులు ఉంటాయా అనేటువంటి అనుమానాలకి దారితీస్తూ ఉంది. ఈ రోజున సి విజిల్ అప్లికేషన్ అనేటువంటి తెచ్చి ఏదైతే ఓటర్లకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు తెచ్చినటువంటి ఒక యాప్ను కూడా ఈ రోజున ట్యాంపరింగ్ చేసే పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే ఆ అంశం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం వీటిపైన దృష్టి సారించి అవసరమైన మేరకు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.